ఒక అమ్మాయి గాయాలతో ఎవరి నుంచో తప్పించుకొని అడవిలో వెళ్తూ ఉండడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. అలా పరిగెడుతూ రోడ్డు వరకు వెళ్ళి ఒక కారుని ఆపుతుంది. కారు అతను బ్రేక్ వేసి తిరిగి చూస్తే ఎవ్వరూ కనిపించరు. సడన్గా ఇటువైపు నుంచి ఆమె కనిపించి హెల్ప్ అని గట్టిగా అరుస్తుంది. కట్ చేస్తే ఒక కారులో ఆమె నిద్ర మేలుకుంటుంది. పేరు మరియా. తను అలెక్స్ అనే అమ్మాయి ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. మరియా తనకు వచ్చిన కల గురించి అలెక్స్కి చెప్తుంది. అలెక్స్ తన తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటుంది. అప్పుడప్పుడు వీకెండ్కి వెళ్ళి స్పెండ్ చేస్తూ ఉంటుంది. అలెక్స్ ఇంట్లో ఒక కుక్క పిల్ల, అలెక్స్ అమ్మ నాన్న, తన చిన్న తమ్ముడు ఉంటారు. ఇంకో సీన్లో ఒక ట్రక్ కనిపిస్తుంది. అందులో ఒక వ్యక్తి ఒక అమ్మాయి తలను వేరు చేసి ట్రక్ నుంచి బయటికి విసిరేసి వెళ్తాడు. తర్వాత వీళ్ళు ఇంటికి చేరుకునేలోగా చీకటి పడుతుంది. తొందరగా చేరుకోవడానికి షార్ట్ కట్ చూసుకొని మట్టి రోడ్లో వెళ్తారు. సడన్గా ఎవరో ఉన్నారని అలెక్స్ కారు ఆపి మొక్కజొన్న పొలంలోకి వెళ్తుంది. వెనకాల మరియా కూడా భయపడుతూ వెళ్తుంది. ఈలోగా అలెక్స్ కార్ స్టార్ట్ చేస్తుంది. మరియా కంగారుగా కారు దగ్గరికి పరిగెడుతుంది. అలెక్స్ ఆట పట్టించడానికి ఇదంతా చేసిందని మనకప్పుడు అర్థమవుతుంది. తర్వాత ఇద్దరు ఇంటికి చేరుకుంటారు. అలెక్స్ మరియాని పేరెంట్స్కి పరిచయం చేస్తుంది. అందరూ వెళ్ళి పడుకుంటారు. మరియాకి నిద్ర పట్టదు. బయటికి వెళ్ళి కొద్దిసేపు సిగరెట్ తాగుతుంది. తర్వాత రూమ్లోకి వచ్చి సాంగ్స్ వింటూ తన పని చేసుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇంటి ముందు ఒక ట్రక్ ఆగుతుంది. అందులో నుంచి ఒక వ్యక్తి దిగి వస్తాడు. సడన్గా డోర్ సౌండ్ వస్తుంది. అలెక్స్ ఫాదర్ వెళ్ళి చూస్తాడు. ఇదంతా మరియా గమనిస్తూ ఉంటుంది. సడన్గా కిల్లర్ అలెక్స్ ఫాదర్ని బయట నుంచి కత్తితో దాడి చేస్తాడు. రూమ్ కిటికీలో నుంచి ఇదంతా మరియా గమనిస్తూనే ఉంటుంది. కిల్లర్ డోర్ ఓపెన్ చేసుకుని ఇంట్లోకి వస్తాడు. ముందు కుక్క పిల్ల అరుస్తూ ఉంటే దాన్ని చంపేస్తాడు. తర్వాత దారుణంగా అలెక్స్ ఫాదర్ తలని ఒక టేబుల్తో వేరు చేసి చంపేస్తాడు. ఈ సీన్ అయితే చాలా భయంకరంగా ఉంటుంది. ఆ సౌండ్ విన్న అలెక్స్ మదర్ బాబుని రూమ్లోనే ఉంచి కిందకి వచ్చి చూస్తుంది. ఎదురుగా ఆ కిల్లర్ ఉంటాడు. ఆమెను కూడా కత్తితో గొంతుకొస్తాడు. ఇదంతా రూమ్లో ఉండి మరియా గమనిస్తూనే ఉంటుంది. కిల్లర్ మరియా రూమ్లోకి వచ్చేలోగా ఆ రూమ్లో ఎవరూ లేనట్టు రూమ్లో బాత్రూంలో అన్నీ క్లీన్ చేసి మంచం కింద దాక్కుని ఉంటుంది. కిల్లర్ వచ్చి రూమ్లో చెక్ చేస్తాడు. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళి వాటర్ కూడా చెక్ చేస్తాడు. ఇక్కడ మరియా ఫ్యామిలీ తప్ప ఇంకెవరూ లేరు అనుకుంటాడు. మరియా ముందుగానే అన్నీ తుడిచి క్లీన్ చేసి ఉంటుంది. కిల్లర్ ఎవరూ లేరని అనుకుని అలెక్స్ రూమ్లోకి వెళ్తాడు. అలెక్స్ చేతులు కాళ్ళు కట్టేస్తాడు. మరియా అలెక్స్ అమ్మ నాన్న రూమ్లోకి సెల్ ఫోన్ కోసం వెళ్తుంది. ఈలోగా ఎవరో వస్తున్నట్లు శబ్దం విని కబోర్డ్లో దాక్కుని ఉంటుంది. ఆ రూమ్లోకి అలెక్స్ మదర్ వస్తుంది. ఆమె ఇంకా బ్రతికే ఉంటుంది. పోలీసులకు కాల్ చేయడానికి ప్రయత్నించినప్పుడు వెంటనే అక్కడికి కిల్లర్ వచ్చి కిరాతకంగా ఆమె చేతులు వేరు చేసి గొంతు కోసి చంపేస్తాడు. ఇదంతా మరియా కబోర్డ్లో నుంచి చూస్తూ ఉంటుంది. అలెక్స్ వాళ్ళ అమ్మ ఇంకా చనిపోయి ఉండదు. మరియాకి ఏదో చెప్పాలని అనుకుంటుంది, కానీ ఏమీ చెప్పకుండా చనిపోతుంది. మరియా అలెక్స్ రూమ్లోకి వెళ్ళి చూస్తుంది. అలెక్స్ని కిల్లర్ చంపలేదు. అలెక్స్ అంటే కిల్లర్కి చాలా ఇష్టం. అలెక్స్ని బంధించి ఉంటాడు. ఈలోగా చిన్నపిల్లాడి అరుపులు వినిపిస్తాయి. ఇంట్లో నుంచి పిల్లాడు బయటికి పారిపోతూ ఉండగా సరిగ్గా పొలం మధ్యలో కిల్లర్ తన గన్నుతో పిల్లాడిని షూట్ చేసి చంపేస్తాడు. ఇటువైపు మరియా అలెక్స్కి ధైర్యం చెప్పి ఫోన్ కోసం కిందకు వస్తుంది. తర్వాత కిల్లర్ అలెక్స్ని ట్రక్లో వేస్తాడు. మరియాకి తన ఫ్రెండ్ని ఈ పరిస్థితులు వదిలేయడం ఇష్టం ఉండదు. సో మరియా కిచెన్లో ఉన్న పెద్ద షాక్ తీసుకుని ఇంటి పక్కన దాక్కుని ఉంటుంది. సౌండ్ విని కిల్లర్ ఇంట్లోకి వెళ్తాడు. అక్కడ కిల్లర్ అలెక్స్ ఫోటో చూసి తన ఫేస్ మాత్రమే కట్ చేసి తీసుకుంటాడు. ఈలోగా మరియా కంగారు పడుతూ ట్రక్లోకి వచ్చి అలెక్స్ని కాపాడడానికి తన దగ్గరున్న షాక్తో కిల్లర్ని చంపేందుకు చూస్తుంది. కానీ కిల్లర్ ముందుకు వెళ్లకుండా ట్రక్ డోర్ మూసేస్తాడు. సో మరియా కూడా ట్రక్లో చిక్కుకుంటుంది. కిల్లర్ ట్రక్ స్టార్ట్ చేస్తాడు. అలెక్స్ ఫోటోని ఆ ట్రక్లో అతికిస్తాడు. అక్కడే మరికొంతమంది అమ్మాయిల ఫోటోలు కూడా ఉంటాయి. మరియా అలెక్స్ని సైలెంట్గా ఉండమని చెప్తుంది. కానీ అలెక్స్ గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. దారిలో ఒక పెట్రోల్ బంక్ దగ్గర డీజిల్ కోసం కిల్లర్ ట్రక్ ఆపుతాడు. మరియా అలెక్స్కి ఒక షాక్ ఇచ్చి అవతల వైపు ఉన్న డోర్ ఓపెన్ చేసి కిల్లర్ కళ్ళు గప్పి అక్కడే ఉన్న ఒక సూపర్ మార్కెట్లోకి వెళ్తుంది. కిల్లర్ కూడా సూపర్ మార్కెట్లోకి వెళ్తాడు. మరియా అక్కడున్న వర్కర్ని పోలీసులకు కాల్ చేయమని చెప్తుంది. ఇంతలో కిల్లర్ సూపర్ మార్కెట్లోకి వస్తాడు. మరియా అక్కడే దాక్కుని ఉంటుంది. సూపర్ మార్కెట్ వర్కర్ కిల్లర్ చేతికి ఉన్న బ్లడ్ చూసి అంతా అర్థం చేసుకుంటాడు. మరియాని సేవ్ చేయడానికి తన గన్ తీసుకోవడానికి ట్రై చేస్తాడు. ఈలోపే కిల్లర్ డ్రింక్ అడుగుతాడు. వర్కర్ డ్రింక్ తేవడానికి వెళ్తాడు. కిల్లర్ చాలా తెలివైనవాడు. అతని చూపులు గమనించి ఎవరినో సేవ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అని తెలుసుకుంటాడు. సరిగ్గా అతను డ్రింక్ ఇస్తున్న టైంలో గొడ్డలితో తన మీద దాడి చేసి చంపేస్తాడు. ఇటువైపు మరియా అక్కడి నుంచి టాయిలెట్లోకి వెళ్ళి దాక్కుని ఉంటుంది. కిల్లర్ మరియాని కాసేపు వెతుకుతాడు. తను కనిపించకపోవడంతో టైం వేస్ట్ చేయకుండా వెళ్ళిపోతాడు.
మరియా సూపర్ మార్కెట్లో ఉన్న ఫోన్ నుంచి పోలీసులకు ఫోన్ చేస్తుంది. కిల్లర్ గురించి చెప్తుంది. సూపర్ మార్కెట్ అతని గన్ను, కార్ కీస్ తీసుకుని కారులో కిల్లర్ ట్రక్ను ఫాలో అవుతూ వెళ్తుంది. కొంత దూరం వెళ్ళాక ట్రక్ ఒక మట్టి రోడ్డు గుండా వెళ్తుంది. మరియా తన కార్ లైట్లు ఆఫ్ చేసి కిల్లర్ ట్రక్ని ఫాలో అవుతుంది. అలా ఫాలో అవుతూ ఉండగా మరియాకి నిద్ర పడుతూ ఉంటుంది. కొద్ది దూరం తర్వాత ఆ ట్రక్ కనిపించదు. అలా మరియా వెళ్తూ ఉండగా కిల్లర్ వెనుక నుంచి మరియా కారుకి డాష్ ఇస్తాడు. వెంటనే మరియా గన్ తీస్తుంది. కానీ అందులో బుల్లెట్స్ ఉండవు. ఎందుకంటే మరియాని టాయిలెట్లోనే కిల్లర్ ఆల్రెడీ చూసుంటాడు. అలెక్స్ ఇంట్లో ఉన్న ఫోటోలో మరియా కూడా ఉంటుంది కాబట్టి తనను గుర్తుపెట్టుకుంటాడు. సో ఇదంతా కిల్లర్ ప్లాన్. మరియా కార్ని ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు కార్ క్రాష్ అవుతుంది. మరియాకి ఖచ్చితంగా తెలుసు కిల్లర్ తనని వెతుకుతాడని. మరియా కార్ నుంచి త్వరగా దిగి దగ్గరలో ఉన్న గ్రీన్ హౌస్లోకి వెళ్తుంది. కిల్లర్ అక్కడికి వస్తాడు. మరియాని టార్చ్ వేసి వెతుకుతూ ఉంటాడు. మరియా అలెక్స్ని కాపాడాలని అనుకుంటుంది. కిల్లర్ని చంపాలనే ఉద్దేశంతో పొలంలో కంచికి ఉన్న రాడ్ తీసుకుంటుంది. టార్చ్ లైట్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కిల్లర్ ఉండడు. టార్చ్ లైట్ వేలాడుతూ ఉంటుంది. కిల్లర్ చాలా తెలివైనవాడు. వెనక నుంచి వచ్చి మరియా ముఖానికి కవర్తో బిగిస్తాడు. చాకుతో గొంతు కట్ చేయాలనుకుంటాడు. ఈలోపే మరియా కిల్లర్ని రాయితో కొడుతుంది. కిల్లర్ తేరుకునేలోగా రాడ్తో కిల్లర్ని కసి తీరా కొట్టి చంపేస్తుంది. కిల్లర్ చనిపోయాడని రిలాక్స్ అవుతుంది. కానీ కిల్లర్ బ్రతికి సడన్గా మరియా గొంతు పట్టుకుంటాడు. మరియా కవర్తో కిల్లర్ ముఖానికి బిగించి ఊపిరాడకుండా చేసి చంపేస్తుంది. ఈలోపే పోలీసులు సూపర్ మార్కెట్ చేరుకుంటారు. అక్కడ సీసీటీవీ ఫుటేజ్ చూస్తారు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. అసలు కిల్లర్ ఎవరో అప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు కిల్లర్ అనేవాడే లేడు. మరియానే ఈ హత్యలన్నీ చేసుంటుంది. అలెక్స్ ఫ్యామిలీని కూడా చంపింది తనే. ఇటువైపు మరియా ఆ కిల్లర్ని చంపిన సంతోషంతో అలెక్స్ దగ్గరికి వస్తుంది. కిల్లర్ని చంపేశానని ఊహించుకుంటుంది. మరియాకి పర్సనాలిటీ డిజార్డర్ అనే వ్యాధి ఉందని తనకి తెలియదు. ఈ డిజార్డర్ వల్లే ఇదంతా చేసుంటుంది. కిల్లర్ చనిపోయాడని తెలిస్తే అలెక్స్ సంతోషపడుతుందని మరియా అనుకుంటుంది. కానీ అలెక్స్కి సంతోషం ఉండదు. ఎందుకంటే మరియా తన కళ్ళ ముందే తన పేరెంట్స్ని చంపేసి ఉంటుంది. ఆ వెంటనే అలెక్స్ కత్తితో మరియాని పొడిచి పారిపోతుంది. మరియా ఇంకో పర్సనాలిటీలోకి వచ్చేస్తుంది. మిషన్ రంపంతో వెంటపడుతుంది. అలెక్స్ రోడ్డు మీద ఒక కారుకి అడ్డంగా వెళ్తుంది. అతను తన కారుని చెట్టుకు డాష్ ఇస్తాడు. ఆ వెంటనే అలెక్స్ కారు ఎక్కి కాపాడమని కారు స్టార్ట్ చేయండి అని చెప్తుంది. కారు చెట్టుకి గుద్దడం వల్ల కారు స్టార్ట్ అవ్వదు. ఈలోగా మరియా వచ్చి కారు మీద ఎక్కి ఆ కారులో ఉన్న వ్యక్తిని మిషన్ రంపంతో అతి కిరాతకంగా చంపేస్తాడు. కారుకి ఉన్న అద్దాలు మిషన్తో బ్రేక్ చేస్తుంది. అలెక్స్ కారులో ఉన్న ఒక చిన్న రాడ్ తీసుకొని కారులో నుంచి రోడ్డు మీద పడుతుంది. కాలికి గాజు ముక్క గుచ్చుకోవడంతో అలెక్స్ నడవలేకపోతుంది. ఈలోగా మరియా అలెక్స్ దగ్గరికి వచ్చేస్తుంది. కానీ తను ఏమీ చెయ్యదు. మరియాకి అలెక్స్ అంటే చాలా ఇష్టమని కిస్ చేస్తుంది. ఇలా చేస్తూ ఉండగా అలెక్స్ రాడ్తో పొడి చేస్తుంది. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత హాస్పిటల్లో ఉన్న మరియాని చూడటానికి అలెక్స్ వెళ్తుంది. మరియా అలెక్స్ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ సీన్తోనే మూవీ కూడా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.